ఈ అధిక గ్రహాలు ఎప్పుడైతే మీకు రాశిలోకి వస్తుందో సెకండ్ హాఫ్‌లో కొంచెం ముందే రాహు ఉన్నాడు తెలియని ఒక భయాలు ఇవి కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే అధిక గ్రహాలు ఉంటుంటాయో రాశిలో అనేకమైనటువంటి పనులన్నీ ఒకటేసారి పెట్టుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మీరు ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి కాలభైరవ అష్టకాన్ని మీరు ఎంత చేస్తూ ఉంటే ఫినాన్షియల్‌గా అంత బావుంటుంది మీకు చెప్పాలంటే. కొన్ని కొన్ని షార్ట్ జర్నీసు కొంతమందితో కొంత పోట్లాట ఇట్లాంటివి కూడా ఏర్పడతాయి. ఎందుకంటే రవి, కుజతో పాటు రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే పంచమంలో గురువు ఉన్నాడో కొంతవరకు ఐయుఐలు, ఐవీఎఫ్‌లు ఇలాంటివి చేయించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహం ఉన్నందుకు కొన్ని కొన్ని ఆటంకాలు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ దశమాధిపతి కుజుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో కాస్త ఈ కుంభం వారికి ప్రధానంగా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి అక్కడి నుంచి కొంచెం అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం ఒక హోదా మారడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి కొంతవరకు అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు చేయవలసిన దేవతారాధన పంచమ స్థానంలో గురువు ఉండి బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినడము మరియు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. మీరు ఎంత దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది. ఇక రెండవ స్థానంలో ఉండే శనికి చెప్పాను కదా ఇందాక కాలభైరవ అష్టకం చేసుకుంటూ శని భగవానుడి దగ్గర నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి వీలైనంత మటుకు కార్మికులకి కర్షకులకి వాళ్ళకి ఏదైనా పళ్ళు పంచిపెట్టడం ఇట్లాంటివి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.